హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో, మీ ఈసెట్ ప్రిపరేషన్ అంతా కూడా చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. సో, ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్‌లో ప్రీవియస్‌గా అడిగిన ఈసెట్ క్వెషన్స్ అన్నీ వరుసగా చేసుకుంటూ వస్తున్నాం గదా! అందులో భాగంగా ఇది 8థ్ వీడియో. ఇంతవరకు నేను చేసిన 7 వీడియోస్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో నేను ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తున్నాను. సో, అది చూడండి. ఆ రిమైనింగ్ 7 వీడియోస్ కూడా చూడండి. అలాగే ఆహ్, మన ఛానెల్‌లో ప్లేలిస్ట్ సెక్షన్‌లో ఇంకా మిగిలిపోయిన ఇంకా రిమైనింగ్ టాపిక్స్‌కి సంబంధించిన ప్లేలిస్ట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అవి కూడా వీలైతే ఒకసారి చూడండి. ఓకే. రైట్. ఫస్ట్ క్వెషన్ చూడండి. ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2018లో అడిగిన క్వెషన్ ఏమంటున్నాడు? 3 కాస్ థీటా ప్లస్ కాస్ 3 థీటా డివైడెడ్ బై 3 సైన్ థీటా మైనస్ సైన్ 3 థీటా ఎంత అని అడుగుతున్నాడు. సో, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? 3 కాస్ థీటా యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తున్నాను. ప్లస్ కాస్ 3 థీటా అంటే ఏం రాయొచ్చు? 4 కాస్ క్యూబ్ థీటా మైనస్ 3 కాస్ థీటా రాయొచ్చు కదా! డివైడెడ్ బై 3 సైన్ థీటా యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తున్నాను. మైనస్ సైన్ 3 థీటా అంటే రాయొచ్చు 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా రాయొచ్చు కదా! అవునా? కాబట్టి 3 కాస్ థీటా మైనస్ 3 కాస్ థీటా క్యాన్సల్. అవునా? రైట్. అలాగే 3 సైన్ థీటా మైనస్ 3 సైన్ థీటా క్యాన్సల్. కాబట్టి ఏం మిగులుతుంది ఇక్కడ? 4 కాస్ క్యూబ్ థీటా డివైడెడ్ బై 4 సైన్ క్యూబ్ థీటా మిగులుతుంది. సో, 4, 4 కూడా క్యాన్సల్. కాస్ బై సైన్, సైన్ బై కాస్ అంటే టాన్, కాస్ బై సైన్ అంటే కాట్. కాబట్టి కాట్ క్యూబ్ థీటా మిగులుతుంది. సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. అర్థమైందా? జస్ట్ సైన్ 3 థీటా, కాస్ 3 థీటా ఫార్ములాస్ తెలిస్తే చాలు. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. చూడండి. సో, టాన్ 20 ప్లస్ టాన్ 40 డిగ్రీస్ ప్లస్ టాన్ 60 డిగ్రీస్ సో ఆన్ అప్ టు టాన్ 180 డిగ్రీస్ ఎంత అని అడుగుతున్నారు. సో, టాన్ 20 డిగ్రీస్ ప్లస్ టాన్ 40 డిగ్రీస్ ప్లస్ టాన్ 60 డిగ్రీస్ ప్లస్ సో ఆన్ లాస్ట్‌ది రాసే ముందు మిగిలిన ముందు టర్మ్స్ ఏముంటాయి? ఒక 3 టర్మ్స్ ముందు తీసుకుంటే ఇవన్నీ కూడా యాంగిల్స్ మల్టిపుల్ ఆఫ్ 20నే గదా! అవునా గదా! సో, టాన్ మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 140 డిగ్రీస్ ప్లస్ టాన్ 160 డిగ్రీస్ ప్లస్ టాన్ 180 డిగ్రీస్ ఇలా రాయొచ్చు కదా! అవునా? సో, కావాలంటే ఇంకా నేను టాన్ 120 డిగ్రీస్ కూడా రాస్తాను. ప్లస్ సో ఆన్ ప్లస్ రాస్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం రాయొచ్చు టాన్ 20 డిగ్రీస్ ప్లస్ టాన్ 40 డిగ్రీస్ ప్లస్ టాన్ 60 డిగ్రీస్ ప్లస్ ఈ ప్లస్ సో ఆన్ ప్లస్ టాన్ 120 డిగ్రీస్‌ని ఏం రాయొచ్చు నేను? టాన్ 180 మైనస్ 60 డిగ్రీస్ రాయొచ్చా? 180 మైనస్ 60 డిగ్రీస్ రాయొచ్చు కదా! ప్లస్ టాన్ 140 డిగ్రీస్‌ని టాన్ 180 మైనస్ 40 డిగ్రీస్ రాయొచ్చు కదా! ప్లస్ టాన్ 60 డిగ్రీస్‌ని టాన్ 160 డిగ్రీస్‌ని 180 మైనస్ 20 డిగ్రీస్‌కి రాయొచ్చు కదా! ప్లస్ టాన్ 180 డిగ్రీస్. టాన్ 180 డిగ్రీస్. అవునా కదా! రైట్? ఆ! సో, కాబట్టి ఇప్పుడు నేనేం చేయొచ్చు? టాన్ 180 డిగ్రీస్ మైనస్ థీటా అవునా? టాన్ పై మైనస్ థీటా. టాన్ పై మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్‌లోకొస్తుంది. పై అనేది ఈవెన్ యాంగిల్. అవునా? ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 90 కాబట్టి మైనస్ టాన్ థీటా అయిపోతుంది. మైనస్ టాన్ థీటా అయిపోతుంది. అర్థమైందా అందరికి? సో, కాబట్టి నేను టాన్ 20 డిగ్రీస్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. ప్లస్ టాన్ 40 డిగ్రీస్ ప్లస్ టాన్ 60 డిగ్రీస్ ప్లస్ సో ఆన్ ప్లస్ టాన్ 180 మైనస్ 60 డిగ్రీస్‌ని నేను మైనస్ టాన్ 60 డిగ్రీస్‌గా రాయొచ్చా లేదా? మైనస్ టాన్ 60 డిగ్రీస్‌గా రాయొచ్చు కదా! అలాగే టాన్ 180 మైనస్ 40 డిగ్రీస్. టాన్ 180 మైనస్ 40 డిగ్రీస్‌ని నేను మైనస్ టాన్ 40 డిగ్రీస్‌గా రాయొచ్చు కదా! మైనస్ టాన్ 20 డిగ్రీస్ అయితుందా లేదా? ఏది? టాన్ 160 డిగ్రీస్‌ని మనం టాన్ 180 మైనస్ 20గా రాసినాము. 180 మైనస్ 20 టాన్ 180 మైనస్ థీటా అంటే మైనస్ టాన్ థీటా కదా! కాబట్టి మైనస్ టాన్ 20 డిగ్రీస్ అయిపోతుంది. ఇంకా మిగిలేది టాన్ 180 డిగ్రీస్ మాత్రమే. సో, మైనస్ టాన్ 20 ప్లస్ టాన్ 20 క్యాన్సల్. అలా అన్ని యాంగిల్స్ కూడా క్యాన్సల్ అయిపోతాయి. మిగిలేది మనకు టాన్ 180 డిగ్రీస్ మాత్రమే. సో, టాన్ 180 డిగ్రీస్ టాన్ పై అంటే ఎంత? 0 దట్ ఈస్ ద ఆన్సర్. టాన్ 180 డిగ్రీస్ అంటే మనకు 0 దట్ ఈస్ ద ఆన్సర్. సో, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా? సో, అది టోటల్‌గా. అర్థమైందా అందరికి? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇది టీఎస్ ఈసెట్ 2015లో అడిగిన క్వెషన్ ఇది. ఏమంటున్నాడు? ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ థీటా అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్? అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ చేయాలి.
అవునా? సో, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు మనకేమని ఇచ్చినాడు? 2 కాస్ థీటా అని ఇచ్చినాడు. సో, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ స్క్వేర్ థీటా. సో, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమైతుంది చెప్పండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1/x 2 ఇంటూ x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 4 కాస్ స్క్వేర్ థీటా. 4 కాస్ స్క్వేర్ థీటా. సో, ఇక్కడ ఎక్స్ క్యాన్సల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మనకు కావాలి. అవునా? ఇదే కదా మనల్ని అడిగింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ. కాబట్టి ఏం రాస్తున్నాం? 4 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 రాస్తున్నాం. మైనస్ 2. సో, ఇక్కడ నుంచి 2 కామన్ తీయండి. 2 ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. మనకు తెలుసు కదా! కాస్ 2 థీటాకి ఫార్ములా 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఓకే. కాబట్టి ఈ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 ప్లేస్‌లో ఏం పెట్టొచ్చు? 2 ఇంటూ కాస్ 2 థీటా పెట్టొచ్చు. దట్ ఈస్ ద ఆన్సర్. 2 కాస్ 2 థీటా. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా? సో, ఇలా మీరు సాల్వ్ చేయాలి. అండ్ ఈ మోడల్ ఆఫ్ క్వెషన్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వెషన్. చూడండి ఈ క్వెషన్ వచ్చేసి ఏపీ ఈసెట్ 2016, 17 వరుసగా కాన్సిక్యూటివ్ 2 ఇయర్స్‌లో అడిగిన క్వెషన్ ఇది ఏపీ వాళ్ళని. ఏంటా క్వెషను? ఏమంటున్నాడు? ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ప్లస్ సైన్ 120 ప్లస్ థీటా మైనస్ సైన్ 120 మైనస్ థీటా ఎంత అని అడుగుతున్నాడు. సో, మనకు తెలుసు కదా! సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏమైతది? 2 కాస్ ఏ సైన్ బి. ఈ ఫార్ములాని మీరు యూజ్ చేయాలనమాట. ఈ ఫార్ములా గనక మీకు తెలిస్తే ఈ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. ఓకేనా? సో, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో, ఇప్పుడు చెప్పండి. సైన్ ఆఫ్ సైన్ థీటా ప్లస్ సైన్ 120 ప్లస్ థీటా మైనస్ సైన్ 120 మైనస్ థీటా. ఫస్ట్ ఈ రెండిటిని తీసుకుంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి లాగా ఉంది కదా! సో, ఇదేమైపోతది? సైన్ థీటా ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ అంటే 120 డిగ్రీస్ సైన్ థీటా అయిపోతుంది. సైన్ థీటా అయిపోతుంది. కాస్ 120 డిగ్రీస్ అంటే ఎంత చెప్పండి? కాస్ 120 డిగ్రీస్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? మనం కాస్ ఆఫ్ 90 ప్లస్ 30 డిగ్రీస్ రాయొచ్చు. 90 ప్లస్ 30 డిగ్రీస్ రాయొచ్చు. ఇది 90 అనేది ఆడ్ యాంగిల్ అవునా కదా! ఆడ్ కాబట్టి 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్‌లో కాస్ నెగెటివ్ కదా! కాబట్టి మైనస్ సైన్ 30 డిగ్రీస్ అయిపోతుంది. మైనస్ సైన్ 30 డిగ్రీస్. సో, వాట్ ఈస్ మైనస్ సైన్ 30 డిగ్రీస్? మైనస్ 1/2 అయిపోతుంది. సో, కాస్ 120 వాల్యూ ఎంత? మైనస్ 1/2. కాస్ 120 వాల్యూ ఎంత? మైనస్ 1/2. అది సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో, సైన్ థీటా ప్లస్ 2 ఇంటూ మైనస్ 1/2 ఇంటూ సైన్ థీటా అయిపోతుంది. సో, 2 క్యాన్సల్. మైనస్ 1 ఇంటూ సైన్ థీటా అంటే మైనస్ సైన్ థీటా అయిపోతుంది. సో, సైన్ థీటా మైనస్ సైన్ థీటా ఎంత? 0. దట్ ఈస్ ద ఆన్సర్. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. అర్థమైందా? సో, సింపుల్‌గా ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఫార్ములాస్ నేననేది ఈ మోడల్‌కి ఈ క్వెషన్‌కి ఈ ఫార్ములా అవసరమైంది. ఇలాంటి ఫార్ములాస్ అన్నీ మీకు గుర్తున్నాయనుకోండి, మనం ట్రిగనామెట్రీ కాన్సెప్ట్‌లో ఈజీగా క్వెషన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చనమాట. ఓకేనా? రైట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వెషన్. రైట్. లాస్ట్ క్వెషన్ ఈ వీడియోకి సంబంధించి. రైట్. లెట్స్ డూ ఇట్. సో, చూడండి ఇది టీఎస్ ఈసెట్ 2016లో అడిగిన క్వెషన్ ఇది. ఏమంటున్నాడు? సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ పవర్ 8 థీటా ప్లస్ 2 ఇంటూ కాస్ పవర్ 6 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా అంటున్నాడు. సో, ఏమిచ్చినాడు మనకు? సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాడు. సో, నేనేం రాయొచ్చు? నేను సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ స్క్వేర్ థీటాని రైట్ సైడ్ పంపిస్తే ఏమైతది? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో, మనకు తెలుసు కదా! సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని. అవునా? సో, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఏం రాసుకోవచ్చు నేను? కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా? అవునా కదా! సో, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా అయిపోతుంది. కాస్ స్క్వేర్ థీటా అయిపోతుంది. సో, ఈ రిలేషన్ ప్రకారము, ఈ ఈక్వేషన్ ప్రకారము ఇప్పుడు కాస్ పవర్ 8 థీటా, కాస్ పవర్ 8 థీటా అంటే నేనేం రాయొచ్చు? అంటే ఇక్కడ హోల్ పవర్ 4 కదా!
అవునా గదా! కాస్ స్క్వేర్ థీటాని కాస్ థీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అవునా గదా! కాస్ స్క్వేర్ థీటాని కాస్ థీటా హోల్ స్క్వేర్‌గా రాసుకొని దాన్ని పవర్ 4 రాస్తే ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్. ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్. అంటే 2/4. 2/4 అంటే 8 అనమాట. అంటే కాస్ పవర్ 8 థీటా ఇక్కడ గూడా హోల్ పవర్ 4 రాస్తే మీకేమైపోతుందది? సో, సైన్ పవర్ 4 థీటా అయిపోతుంది. సైన్ పవర్ 4 థీటా అయిపోతుంది. అర్థమవుతుందా అందరికి? సో, ఈ రిలేషన్ ప్రకారం కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా కాబట్టి కాస్ పవర్ 8 థీటా ఏమైతది? సైన్ పవర్ 4 థీటా అయితది. అలాగే కాస్ పవర్ 6 థీటా ఏమైతది? సైన్ క్యూబ్ థీటా అయిపోతది. అవునా గదా! సైన్ క్యూబ్ థీటా అయిపోతుంది. అలాగే కాస్ పవర్ 4 థీటా ఏమైతది చెప్పండి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇది స్క్వేర్ చేస్తున్నావు. అప్పుడు కాస్ స్క్వేర్ 4 థీటా వస్తుంది. సో, ఇక్కడ స్క్వేర్ చేస్తే ఇక్కడ కూడా స్క్వేర్ చేయాలి. కాబట్టి ఏమైతుంది? సైన్ స్క్వేర్ థీటా అయిపోతుంది. అవునా గదా! సైన్ స్క్వేర్ థీటా అయిపోతుంది. దట్స్ ఇట్. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏమైపోతుంది చూడండి. కాస్ పవర్ 8 థీటా ప్లస్ 2 ఇంటూ కాస్ పవర్ 6 థీటా కదా! 2 ఇంటూ కాస్ పవర్ 6 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటాని నేను ఏ విధంగా రాయొచ్చు ఇప్పుడు? సైన్ పవర్ 4 థీటా ప్లస్ 2 ఇంటూ కాస్ క్యూబ్ థీటా ప్లస్ కాస్ సైన్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. ప్లస్ సైన్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. సో, దీన్ని కొద్దిగా ఏం చేద్దామంటే సైన్ ఇప్పుడు ఈ వాల్యూనే కదా మనం కనుక్కోవాల్సింది. సో, సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్‌గా రాయొచ్చా? సైన్ పవర్ 4 థీటాని ప్లస్ 2 ఇంటూ ఈ సారీ ఇక్కడ కాస్ క్యూబ్ కాదు సైన్ క్యూబ్ కదా! 2 ఇంటూ సైన్ క్యూబ్ థీటా. ఓకే. 2 ఇంటూ దీన్నేం రాసుకోవచ్చంటే సైన్ క్యూబ్ థీటాని సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటాగా రాయొచ్చా? అవునా? సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా 2 మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎమ్ ప్లస్ ఎన్ కదా! 2 ప్లస్ 1 అంటే 3 అయిపోతుంది. ఓకేనా? సో, అందుకు రాసిన ప్లస్ ఈ సైన్ స్క్వేర్ థీటాని సైన్ థీటా హోల్ స్క్వేర్‌గా రాయొచ్చు. ఇప్పుడు ఇది ఏ ఫార్మ్‌లో ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ 2ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఫార్మ్‌లో ఉందా లేదా? అవునా కదా! రైట్? ఉంది కాబట్టి ఇది ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్. ఏ అంటేనేమో సైన్ స్క్వేర్ థీటా, బీ అంటేనేమో సైన్ థీటా. ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూని మనకేమని ఇచ్చినాడు? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా 1 అని ఇచ్చినాడా లేదా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా వాల్యూ ఎంత ఇచ్చినాడు? మనకు 1 ఇచ్చినాడు. కాబట్టి ఈ వాల్యూ ఏమైపోతది? 1 స్క్వేర్ అంటే 1 దట్ ఈస్ ద ఆన్సర్. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకేనా? అర్థమైందా? సో, ఈ వీడియోలో డిస్కస్ చేసిన అన్ని క్వెషన్స్ మీకు క్లియర్‌గా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇంకేదైనా సొల్యూషన్ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒక్కసారి చూడండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యి మీరు నోట్స్‌ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. సో, డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ రైటింగ్ ద నోట్స్. ఓకేనా? రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.